ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు వ్యవహారం రోజుకో కీలక మలుపులు తిరుగుతూ ఉంది. ఈ కేసులో సస్పెండ్ అయినటువంటి పోలీస్ అధికారుల్లో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళారని, వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఇప్పుడు వాదన సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కాదంబరి జత్వానీ కేసు వ్యవహారంలో ఏం జరుగుతోంది, మరికొంతమంది ఐపీఎస్లు కూడా సస్పెండ్ కాబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు వ్యవహారం నిజంగా రోజుకో కీలకమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంది. నిన్న సస్పెండ్ అయినటువంటి కొంతమంది ఐపీఎస్లలో ఒకరు అప్రూవర్గా మారారు అంటూ ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇద్దరు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళారని, వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాదన ఇప్పుడు బలంగా వినపడుతూ ఉంది. ఏంటి మేడం అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఏం జరిగినా అండి, వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే ముందస్తు బెయిల్ ఇచ్చారనుకోండి, కోర్టులది తప్పు అవుతుంది. ఇవ్వకూడదు వాళ్ళకి బెయిల్. ఏం తప్పు చేసినప్పుడు పోలీస్కి ఇంకొంచెం ఎక్కువ శిక్ష ఉండాలి సామాన్య మానవుడి కన్నా, పౌరుడి కన్నా. అవును. ఎందుకంటే పౌరుడికి నాకు తెలియదు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, కానీ పోలీస్కి అవకాశం ఉండదుగా. వాళ్ళు చదువుకునేదే అది కదా, అవపోసన పట్టాలి కదా. మొత్తం సెక్షన్స్ అన్నీ కింద మీద మీద కింద మొత్తం. ఇప్పుడు ఒక డాక్టరు నాకు తెలీదు కానీ ఆపరేషన్ చేశాను అంటే కుదురుద్దా? ఒప్పుకోరు. అది ఏ డాక్టర్లకు కుదురుద్ది? దొంగ డాక్టర్లకు అయితే మొన్న ఆడవాడు యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసి చచ్చాడు పిల్లాడు. అవును. అట్లాంటి వాడు చెప్తే అర్థం ఉంది, కానీ మామూలు డాక్టర్ అట్లా చెప్తే ఎట్లా కుదురుద్ది? కుదరదు కదా. అందుకని మీరు పోలీసు ఉద్యోగం చేయడం మొదలెట్టిన తర్వాత, మీరు ఎంపికైనవి పోలీసు చొక్కా మీ చేతి, కాకి చొక్కా మీ చేతికి వచ్చింది అంటేనే మీరు సరిగా ఉండాలని అర్థం. మీరు ఎట్లా పడితే అట్లా ఉంటానంటే మామూలు మనుషుల్లానే ఉండాల్సింది, మీరు మామూలు పౌరుల్లాగానే ఉండాల్సింది, లేదా రాజకీయ నాయకులు అవ్వాల్సింది, ఇంకోటి అవ్వాల్సింది. పోలీసు ఉద్యోగంలోకి ఎందుకు వెళ్ళారు? పోలీసు ఉద్యోగంలోకి వెళ్ళారంటే పోలీసు ఉద్యోగాన్ని పోలీసు ఉద్యోగంలానే చేయాలి. మరి మీరు చేయకుండా, మీ ఒంటి మీద ఉన్న కాకి చొక్కకి మీరు విలువ ఇవ్వకుండా, మీ భుజాల మీద ఉన్న స్టార్లకు విలువ ఇవ్వకుండా, మీ నెత్తినున్న టోపీకి విలువ ఇవ్వకుండా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తాం. కేవలం లాఠీయో గన్నో ఆ రెండు చూపించి మాకు నచ్చినవి ఏం చేస్తామంటే ఎట్ట కుదురుద్ది? ఈ మధ్యలో ఐపీఎస్ సెక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, అట్ల గురించి తెలుసు కదా మీకు. తెలిసిందని తెలిసినట్టు అప్లై చేయకపోవటం అంటే ఇది ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా సరదాగా అదేదో జాలీ ట్రిప్ చేసినట్టు చేస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఏది ఏమైనా జత్వానీ కేసు ఒక ముగిసిపోయిన అధ్యాయం అయి ఉండేది. ఎప్పుడు ప్రభుత్వం మారకపోయినట్లే. అవును. కానీ అది ఈరోజు ఇలా కాస్త దానికి ఒక జీవము వచ్చినాయి అంటే కారణం ఏంటంటే, ఎవరైతే ఈ కేసుని పథక రచన చేసి దానికి ప్రాణం పోసి అంతా చేశారో వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలో లేరు. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఎవరు? పోలీసులే మిగిలారు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, వాళ్ళ ఉద్యోగం 5 ఏళ్ళే, మీ ఉద్యోగం 34 ఏళ్ళు. ఆ 5 ఏళ్ళు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. ఇప్పుడు 7th క్లాసు పాస్ అయింది ఎక్కువ, 10th క్లాస్ తప్పింది ఎక్కువ అంటే ఏం చెబుతాము? ఆ మాత్రం లాజిక్ మీకు తెలిసి ఉండాలి కదా, ఆ మాత్రం జ్ఞానం పనిచేయాలిగా మీకు. ఎంత జ్ఞానం లేకపోతే, ఎంత చదువుకొని కష్టపడి కఠోర శ్రమ చేయకపోతే మీరు ఐపీఎస్లు ఎట్లవుతారు? మీరు దాన్ని మీరు రాజకీయ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారు అంటే అసలు మీరు మనుషులేనా? అసలు మీ బుర్రలో ఉన్నది పదార్థమేనా అని డౌట్ వస్తుంది. ఏమి మిమ్మల్ని ఇలాంటి కార్యక్రమానికి పురుగొల్పినాయి అంటే కేవలం ఇప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు కదా, ప్రమోషన్ కోసం కక్కుర్తిపడ్డాను, హోంమంత్రి చెప్పింది చేశాను అని. లేకపోతే ఇంకొకరు చెప్తే చేశానని చెప్పొచ్చు, ఇంకొకరు చేశానని చెప్పొచ్చు. నీకు ప్రమోషన్ ఎందుకు? వచ్చేది ఎలాగో వస్తుంది కదా, రాకపోతే పోద్ది. ఒకవేళ నీకు ప్రమోషన్ వచ్చే విధానం ఉండి కూడా రాకపోతే క్యాట్లో కంప్లైంట్ చేసుకో. క్యాట్ ఉంది కదా మనకి.
ఇలాంటి విచారించడానికి క్యాట్ ఉంది, మీరు ఏదో పనులు చేస్తే రక్షించడానికి కూడా క్యాట్ ఉంది కదా, అక్కడ చేసుకోవచ్చు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే మనము క్యాట్ అనే ఒక కవచం మన దగ్గర ఉంది, రక్షణ కవచం, అందుకని మనం ఏం చేసినా కానీ రక్షణ కవచం మన రక్షిస్తుంది. అయినా అసలు ఈ ప్రభువు 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నారు వీళ్ళు కూడా, పిచ్చమొహాలు. ఓకే, అంటే వీళ్ళు చదువుకున్న చట్టాల మీద వీళ్ళకి గౌరవం లేదు, మన దేశంలో అమలవుతున్న డెమోక్రసీ మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకి. అందుకే 30 ఏళ్ళు ఉంటాడు అని వాడు ఎలా అనుకున్నాడు, వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. అనుకొని వీళ్ళు చేసింది పూర్తిగా అసలు ఎట్లా అంటే అండి, ఇదే పని మామూలు వ్యక్తి ఒక 3 మర్డర్లు చేసినా కానీ ఇంతలా మాట్లాడుకోరండి. నరరూప రాక్షసుడు చేశాడు, కేసు కొంచెం గట్టి కట్టండి, న్యాయం జరిగేట్టు చూడండి అని మాత్రమే అంటారు. కానీ వీళ్ళు పోలీసులు అవడంతో ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక వ్యాపారస్తుడి కోసము, ఒక రాజకీయ నాయకుడి కోసము మీరు ఈ విధంగా దిగజారారు అంటే, డబ్బుల కోసము, మీ పెళ్ళాలకు వేసుకునే డైమండ్ నెక్లెస్ల కోసము, ఆస్తుల కోసము మీరు ఈ పని చేయటం ఎంతవరకు కరెక్టు? అలా చేసినందుకు గాను మీకు ఈరోజు మంచి ప్రతిఫలం దక్కబోతుంది. రోజులు ఎప్పుడూ ఒకలానే ఉండవు. అసలు 60 ఏళ్ల వయసులో సజ్జన్ జిందాల్ అనేవాడు, వాడికి ఎంత ఒళ్ళు పొగరెక్కకపోతే ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తాడు, పెళ్లి పేరుతోటి తన చుట్టూ ఎందుకు తిప్పుకుంటాడు. నేను ఈ మాట అనగానే ఇమ్మీడియట్గా వచ్చే మాట ఏంటంటే, అసలు 60 ఏళ్ళలో ఉండి పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయి ఎందుకు అనుకుంది అని ఈ అమ్మాయిని మాట్లాడతారు తప్పితే, అసలు 60 ఏళ్ళలోడు ఇంకో పెళ్లి చేసుకుంటానని ఎట్లా ఒక అమ్మాయిని మభ్యపెట్టాడు అని ఎందుకు ఆలోచించరు? అది ఆలోచిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. ఈ అమ్మాయి తప్పే పోని అనుకుందాం, వాడికేం పోయే కాలం వచ్చింది, 60 ఏళ్ళు అంటే డబ్బులుంటే కుబేరుడైపోతే ఏమైనా చేయొచ్చా? ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఈ అమ్మాయికి ఇంకా టాటా బై బై చెప్పేసేసి, ముందంతానేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత టాటా బై బై చెప్పేసేసి ఆమె నెంబర్ బ్లాక్ చేసేసి, అంటే వీడి ఈ ప్రవృత్తి ఇంతకుముందు ఎన్నిసార్లు చేస్తుంటాడు ఇట్లా. కానీ మన గొప్ప మీడియా సంస్థల మట్టుకు కొన్ని మీడియా హౌస్లు ఈమె అసలు అతన్ని ఎందుకు వల్లో వేసుకుంది, వాడు చిన్న బాబు మరి వాడిని వల్లో వేసుకుంటారు, పాలు అవుతున్నాడు కదా ఒళ్ళో ఉన్న పసిబాబు వాడిని వల్లో వేసుకుంది. ఈమెకి ఇంకొకరితో కూడా సంబంధం ఉంది, ఇంకొకరితో కూడా సంబంధం ఉంది, ఆఖరికి కుక్కల విద్యాసాగర్తో కూడా ప్రేమాయణం నడిపింది, ఖరీదైన గిఫ్ట్లు తీసుకుంది. ఈమె వయసు ఇంత అయితే ఇంకొకటి అని చెప్పుకుంటుంది. జాణ నెరజాణ ఎన్ని బిరుదులు ఇచ్చేశారో ఆవిడికి. నీ కాదనట్లా, ఇవన్నీ వాస్తవాలే అనుకుందాం కాసేపు. కానీ ఈమె ఒక్కటే ఇవన్నీ చేయగలుగుతుందా? 2 చేతులు మోగితేనే కదా చప్పట్లు మోగేది. అవతల వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ స్వార్థంతో ఈమెతో స్నేహం చేశారు అనేది కూడా ఆలోచించాలిగా. అది ఆలోచించకుండా మనము చాలా తెలివిగా కన్వీనియంట్గా ఒక అమ్మాయి మీద ఒక అభాండం వేసేస్తే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. అయిపోయే ఏదో అంటే శనగలు తిన్నాము చేతులు కొడుకున్నాం అన్నట్లు అయిపోద్దంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా. అందుకని ఏంటంటే ఈ కేసులో ఇలాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తేనే మీరు తాట తీయవలసిన విషయాన్ని మీ చేతులతో మీరే మాయోపాయాలు చేసి జిమ్మిక్కులు చేసి మీరు ఈ విధంగా చేశారంటే అసలు మీ ఒంటి మీద ఉంది కాకి చొక్కాయేనా అని డౌట్ వస్తుంది నాకు. కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో నిజంగా ఆ ఐపీఎస్లు తప్పు చేయకపోతే వారు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయాల్సిన అవసరం ఉందంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. అక్కర్లే, వాళ్ళ మీద నేరం మోపడితే కూడా వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళడం తప్పేమీ కాదు. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది కదా ఈ ముగ్గురే ఉన్నారు అని ఆమె చెప్తుంది కదా. ఆమె ఎందుకు చెప్తుంది? దేశంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఈ ముగ్గురు మీదే ఎందుకు చెప్తుంది? ఈ ముగ్గురు ఉన్నారు, దాంట్లో ఇంకో 2 కూడా ఉన్నారు. అసలు వీళ్ళు ఎంతటి పనివాళ్ళంటే పనిమంతులంటే, ఒక స్టేషన్ నుంచి స్టేషన్ పరిధి దాటి బయటికి వెళ్ళాలి అంటే వ్యక్తిగత పని మీద కావచ్చు, ఆఫీస్ పని మీద కావచ్చు,
పై అధికారికి ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి పోలీస్ ఆఫీసర్ అనేవాడు. ఈ జిల్లా నాదే, ఈ రాష్ట్రం నాదే, ఈ దేశం నాదే అని ఎక్కడ కేసు వస్తే అక్కడ సినిమాలో పోలీసు వెళ్ళినట్టు వెళ్ళిపోవటానికి కుదరదు. వీళ్ళు చెప్పాలి అసలు వీళ్ళు బొంబాయి ఎందుకు వెళ్ళారు, ఎవరికి చెప్పి వెళ్ళారు, ఫ్లైట్ టికెట్లు ఎవరిని అడిగి బుక్ చేశారు, అసలు వారెంట్ రాకముందే ఫ్లైట్ టికెట్లు ఎలా బుక్ చేశారు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తాయి. వారెంట్ కాదు, కంప్లైంట్ ఇవ్వకముందే బుక్ చేశారు. కుక్కల విద్యాసాగర్ చేత కంప్లైంట్ ఇప్పిద్దాం అనుకున్నారు కదా, వాడు కంప్లైంట్ ఇవ్వకముందే వీళ్ళు టికెట్లు బుక్ చేశారు. అంటే ఏంటి అర్థం? ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగానే ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అర్థమైపోతుంది కదా. ఆ అమ్మాయి మీద అంత ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టాల్సిన, నిజంగా అమ్మాయి నిందితురాలే అయితే ఇంత ఫ్యాబ్రికేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఈ అమ్మాయి అబద్ధాలు చెప్పే అమ్మాయి అయితే గనక, మోసం చేసిన అమ్మాయి అయితే, సజ్జన్ జిందాల్ని మోసం చేసిన అమ్మాయి అయితే సజ్జన్ జిందాల్ చాలా ఈజీగా బయటపడవచ్చు కదా. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆయన ఆర్థిక సామ్రాజ్యం ఒక వారం రోజుల పాటు అతలాకుతలమైంది. మరి కేసే ఎదుర్కోవచ్చుగా పెద్ద మనగాడైతే. చెప్తారు కదా తొడలు కొట్టి మీసాలు మేలేసి సింహాలము పులులు అని చెప్తారు కదా. మరి సజ్జన్ జిందాల్ చేసుకునే పనిగా ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఈ రాష్ట్రం వాళ్ళు ఎందుకు సహాయం అడిగాడు? సీఎంని ఎందుకు సహాయం అడిగాడు? అంటే ఇప్పుడు ఒకప్పుడు వ్యాపార మెళుకువలు నేర్పించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. గురుదక్షిణ కింద అడిగాడా? గురుదక్షిణ తీసుకుందామని వచ్చాడా ఇక్కడికి? అందుకని దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్లు వీళ్ళు చేసింది ఏంటి అంటే, టిక్కెట్లు బుక్ చేయడం దగ్గర నుంచి, ఆ స్టాంప్ పేపర్ కొనటం దగ్గర నుంచి, ఆ స్టాంప్ పేపర్ అగ్రిమెంట్లో ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మెన్షన్ చేసిన దగ్గర నుంచి అన్నీ తప్పులే. ఎంత టెక్నికల్ మిస్టేక్స్ చేశారంటే ఈ కేసులో. టికెట్లు బుక్ చేయడం ఒకటి ఇక్కడ తేలిపోయిందా? ఆ అగ్రిమెంట్ పేపరు, ఈ అగ్రిమెంటు 2018లో తయారు చేయబడింది అని వీళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. 2018లో తయారైన అగ్రిమెంట్ పేపరు, స్టాంప్ పేపర్ 2024లో కొన్నారు వీళ్ళు. ఆమె 2022లోనో ఎప్పుడో కొనుక్కున్న ఇంటికి ఇంటి అడ్రస్ 2018లోనే పెట్టేశారు. వీళ్ళకి ఏదో కలబడినట్టు. ఆమెకే తెలియదు ఆ ఇల్లు కొనుక్కుంటానని. ఆ ఇంటి అడ్రస్ పెట్టేశారు. అంటే ఇది క్లియర్ కట్గా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అర్థమైపోతుంది. అందుకని దీనికి పెద్ద సంవత్సరాలు లాగక్కర్లేదు, వందల పేజీలు ఛార్జ్షీట్లు తయారు చేయక్కర్లేదు. చాలా సింపుల్గా తేలిపోయే కేసు. అందుకే వాళ్ళకి భయం వేసి వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం చేస్తున్నారు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, విశాల్ గున్నీకి చాలా మంచి పేరు ఉంది డిపార్ట్మెంట్లో. అలాంటి వాడు కూడా ఇలా ఈ అడ్డగాడిదలతో సావాస దోషంలాగా చేశాడే అని అనిపిస్తుంది. అతను చాలా మంచి మనసు ఉన్నవాడు విశాల్ గున్ని. అట్లాంటి వాడు ఎందుకబ్బా ఇట్లా చేసుకున్నాడు, తొడగోసుకుంటే నేను మెడగోసుకున్నాను అన్నట్టు చేసుకున్నాడే అనిపిస్తుంది. ఇప్పుడు ఆంజనేయులు, క్రాంతిరాణి టాటా వీళ్ళిద్దరికి చాలా బ్యాడ్ స్టోరీస్ ఉన్నాయి. సీతారామ ఆంజనేయులకి అయితే అసలు మామూలు స్టోరీస్ లేవు. వాళ్ళ ఆవిడే మరి నేను మాట్లాడగలను, నాకు ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ ఆవిడ కేసు పెట్టింది అతని మీద, డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. హైదరాబాద్లో చేశాడు కదా. సార్కి డబ్బులు, అమ్మాయిలు, పేకాట, మద్యం ఇవి ఉండాల్సిందే. ప్రైవేట్ పార్టీలు, ఆయన ఎక్కడ దొరుకుతాడంటే ప్రైవేట్ గెస్ట్ హౌస్లో దొరుకుతాడు. ఎన్నో కేసులు ఉన్నాయి. మరి క్రాంతిరాణి టాటా గురించి కూడా అతను కొంచెం ప్రభుత్వానికి కొమ్ము కాస్తాడని, ప్రభుత్వంలో అధికారులు ఎట్లా చెప్తే అట్లా రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలాగా ఉంటాడని, డబ్బులు బాగా సంపాదించాడని తెలుస్తూనే ఉంది. కాకపోతే విశాల్ గున్ని ఎందుకు ఇలా చేశాడనేది బాధ అనిపిస్తుంది. ఏదైనా బాధపడడానికే వీళ్ళు దీంట్లో. వీళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, అవసరమైతే క్యాట్ కూడా సహకరించి వాళ్ళకి శిక్ష పడాలి. ఎంత శిక్ష పడాలి అంటే, వీళ్ళకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావాలి. ఈ దేశంలో ఎవడైనా ఒక పోలీసు తప్పు చేయాలి అంటే ఈ జడ్జిమెంట్ ఇని భయపడేటట్లు ఉండాలి. అందుకే నేను ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటున్నాను. ఇది గుర్తుండిపోవాలి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన కేసుల గురించి మనం ఉటంకిస్తుంటాం. ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం సైటేషన్స్ తీసుకుంటాం. కానీ వీళ్ళు చేసిన నేరానికి రేపు వీళ్ళకి పడబోయే శిక్ష, వీళ్ళకి ఇవ్వబోయే జడ్జిమెంట్ కాపీ
దేశం మొత్తానికి సైటేషన్గా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మాత్రమే జత్వానీకి న్యాయం జరిగినట్లు. లేకపోతే ఇలాంటి బాధితులు ఎంతోమంది వస్తూనే ఉంటారు. అసలు నిజంగా జత్వానీని చంపేశారు వీళ్ళు అందరూ కలిసి. ఇప్పుడు మానసికంగా చంపి, శారీరకంగా చంపి, ఆర్థిక మూలాలు దెబ్బతీసి ఇలా ఇన్ని రకాలుగా శారీరకంగా ఎన్ని హింసలకి గురి చేసిన తర్వాత అన్ని రోజులు రిమాండ్లో పెట్టి, అన్ని రోజులు ప్రైవేటు గెస్ట్ హౌస్లో ఆ అమ్మాయిని హింసించిన తర్వాత ఆమె ఏదో నడుస్తున్న జీవోత్సవం నన్ను అడిగితే. కానీ ఎప్పుడు ఆమెకు మళ్ళీ ప్రాణం వస్తుంది అంటే ఆమె ఈ కేసులో నిర్దోషి అని బయటికి రావాలి, వీళ్ళకి శిక్ష పడిన రోజున మాత్రమే ఆమెకి జీవం వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ ఒక్కటి మాత్రం మనం హ్యాట్సాప్ చెప్పాలి, తను ధైర్యంగా మొండిగా ఒకంత మొండితనం కూడా కనిపిస్తుంది ఇక్కడ. తను వీరి మీద పోరాటం చేస్తుంది చూసారా, ఇది మట్టుకు రియల్లీ అప్రిషియబుల్. ఏ అమ్మాయికైనా ఇట్లాంటి ధైర్యం ఉంటే కనుక ఆ అమ్మాయి ధైర్యంగా సమాజంలో అంటే ఇంతటి జంతువుల మధ్యలో, క్రూరమృగాల మధ్యలో బతకగలుగుతారు ఆడపిల్లలు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.